అన్న గిది కాకి బంగారం లెక్క కానొస్తాంది. సరే, నా మాట మీద నమ్మకం లేకపోతే గా వీధి శివరున్న ఆసారి గారిని అడుగుపో, ఆయనే చెప్తాడు. ఆ మాట వినగానే చంద్రకాంతానికి అనుమానం వచ్చింది. ఆ గిది కాకి బంగారమా? ఎందుకన్నా మంచిది, ఒకసారి ఆచార్య గారి దగ్గరికెళ్ళి చూపిస్తే సరి అనుకుని ఆచార్య గారింటికి బయలుదేరింది. వెంటనే సూర్యకాంతం కమలకి ఫోన్ చేసి, ఇదిగో అమ్మాయి, నువ్వు పోయిందనుకున్న బంగారం దొరికింది. వాటికి మెరుగు పెట్టించి నీకివ్వాలని నీ దోస్తు చంద్రకాంతం, గదే నా కోడలు, ఇప్పుడే ఆచార్య గారింటికి పోయింది. నువ్వెళ్ళి నీ నగలు తీసుకపో అంటూ చెప్పింది. పోయాయనుకున్న నగలు దొరకటంతో కమల చాలా ఆనందపడింది. వెంటనే ఆచార్య గారింటికి బయలుదేరింది. ఆచార్య గారింట్లో బంగారాన్ని చూపిస్తోంది చంద్రకాంతం. గీటురాయి పైన ఆ బంగారాన్ని గీసిన